అని మనం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఆర్టిస్ట్కి, ఆర్టిస్ట్ ఎంతూజియాస్ట్కి, కళా అభిమానులకి, కళా ప్రోత్సాహాలకి, అక్కడ కళలు రాస్తున్న పేరెంట్స్ కూడా ఇక్కడ ఉందని చెప్పారు. పేరెంట్స్ అందరికీ, అక్కడ డ్రాయింగ్స్ చేస్తున్న పిల్లలందరికీ శుభాకాంక్షలు, అలాగే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రకృతి గురించి మనం ఎంత మాట్లాడినా అది దెర్ ఇస్ నో ఎండ్. ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు రానున్న కాలంలో అప్పుడు ఇప్పుడే చూసుకుంటే విజయవాడలో టెంపరేచర్ 45 వెళ్ళిపోయింది. ఎల్నినో ఎఫెక్ట్ అది ఇది ప్రతి సంవత్సరం ఒక కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి. సో కరోనా అన్నారు, ఇప్పుడు ఎవరో అంటున్నారు, టెంపరేచర్ ఒకేసారి 46 డిగ్రీ. బెంగళూరు ఎప్పుడు చల్లగా ఉంటుంది, ఏసీ సిటీ అంటారు బెంగళూరుని, అక్కడ కూడా ఈసారి టెంపరేచర్ పెరిగిపోయింది. ఎప్పుడు రానంత వర్షం వచ్చేస్తున్నాయి, ఒకవైపు వర్షమే లేదు. సో ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు చూసుకుంటుంటే వైపరీత్యాల్ని దాంట్లో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లైమేట్ ఈజ్ నాట్ యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్. దాంట్లో ఏదో డిస్టర్బెన్స్ జరిగింది. ఎలాగైతే మనకు అనారోగ్యం అవుతే లేదా ఇండైజెషన్ అవుతే లోపల ఏదో జరుగుతుంది కదా, ఒక్కొక్కసారి సౌండ్ వస్తాయి, ఒక్కొక్కసారి మూడ్ స్వింగ్ అవుతుంది, ఒక్కొక్కసారి నిద్ర వస్తుంది, ఒక్కొక్కసారి నిద్ర పట్టదు. ఎలాగైతే మనకు ఆహారంలోనూ కానీ లేదా కడుపు లోపల ఏదైనా ప్రాబ్లం అయితే ఎట్లా మేము అన్రెస్ట్ ఫీల్ అవుతామో, ఇప్పుడు ప్రకృతిలో ప్రతిసారి వచ్చే వర్షం రాకుండా మారిపోతూ ఉంది, ఉండాల్సిన టెంపరేచర్ ఎక్కువ వెళ్తూ ఉంది అనేది అంటే ఇప్పుడు అక్కడ ఆరోగ్యం ఎక్కడో ప్రాబ్లం అయిందనమాట ప్రకృతిలో. సో అది ఎందుకు అంటే ప్రకృతి ఆరోగ్యం ఎక్కడ మనం యాక్చువల్లీ కాపాడుకోవాలి, దాంట్లో మనందరి భాగస్వామ్యం ఏంటి అని చూసుకుంటే మనం ప్రతి ఒక్కరి భాగస్వామ్యం దాంట్లో ఉంది. అంటే మనం ఏంటి మొత్తం కృష్ణానదిని ఒక్కరోజు క్లీన్ చేయలేము, మొత్తం సమాజాన్ని ఒక్కరోజు మార్చలేము, కానీ నా వరకు నా ఇంట్లో నా పరిసర ప్రాంతాలు అయితే ఉందో దాని వరకు నేను బాధ్యత తీసుకుంటాను. సో ఈ విషయంలో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది హోమ్, లీడింగ్ బై ఎగ్జాంపుల్. స్టార్టింగ్ ఫ్రమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ప్లాంట్. అదే నేను ఒక్క మొక్క నాటితే ఏంటి లేదు, వేరే ఎత్తనే కానీ మీరు ఒక్క మొక్క నాటండి. అది నాటితే దానికి ఎంత ఉపయోగం అంటే, ఇప్పుడు జస్ట్ ఐ వాజ్ గోయింగ్ టు సమ్ లిటరేచర్, ఒక మొక్క నాటితే 50 సంవత్సరాల్లో అది 20 సంవత్సరాలకి ఒక మనిషికి కావాల్సినంత ఆక్సిజన్ ఇస్తుందంట. అట్లాగే ఒక 750 లీటర్లంత డీజిల్ అంత డీజిల్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయాల్సిన ఆక్సిజన్ అది సేవ్ చేస్తుంది మనం, అంటే ఫాజిల్ ఫ్యూయల్ కూడా సేవ్ చేస్తుంది. సో ఇదే కాకుండా 1 టన్ కార్బన్ డైఆక్సైడ్ని అది బయట నుంచి మనం ఏదైతే పీల్ చేసి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నామో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇంత ఉపయోగం ఉంది ఒక మొక్క నాటితే. దాంతోపాటు భూగర్భ జలం కాపాడుతుంది, ఒక నీడనిస్తుంది, వర్షం రావడానికి ఉపయోగపడుతుంది, ప్లస్ మనకు కూడా అది ఫ్రూట్స్ ఇస్తుంది, పక్షులకి అక్కడ నెస్ట్ ఇస్తుంది, దాంట్లో ఉన్న జీవజంతువులన్నిటికీ ఆసరా కలుగుతుంది. ఒక మొక్క ఉంది అంటే మినిమం 1 మిలియన్ బయోడైవర్సిటీ ఉంటుంది అక్కడ, అంటే 10 లక్షలు, అది ఇన్సెక్ట్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, మైక్రోబ్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ మమ్మల్ని కలిసి 10 లక్షల కన్నా ఎక్కువ మంది బయోడైవర్సిటీ ఒక చెట్టులో ఉంటుందంటే ఎంత జీవ వైవిధ్యత ఒక్క చెట్టులో ఉంటుంది చూడండి. జస్ట్ అటువంటి ఒక చెట్టు నరికేస్తున్నప్పుడు లేదా చెట్టు నాటకుండా ఉన్నప్పుడు జస్ట్ ఆలోచించండి ఎంత మనం బయోడైవర్సిటీని, ఎంత సమాజానికి మన హాని కలిగిస్తున్నాం అనేది. సో ఈ విషయంలో మనం పాజిటివిటీ తీసుకుంటే ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటితే 10 లక్షల బయోడైవర్సిటీ మనం పెంచగలుగుతాం. ఎందుకు బయోడైవర్సిటీ గురించి మాట్లాడుతున్నానంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. జీవ వైవిధ్యతలోనే మనం కూడా భాగమే. ఒక ఇన్సెక్ట్ ఉంది, లేదా అక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ పిట్ట ఉంది అంటే దాంతో మేము కూడా మనిషి కూడా ఉన్నాం, మనం కూడా పార్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటే. అవన్నీ సేఫ్గా ఉన్నంత వరకే మేము సేఫ్. అవి సేఫ్ లేదు, ఈరోజు నీళ్లు పొల్యూషన్ అయింది, చెట్లు ఎండిపోతున్నాయి, పిట్టలు పడిపోతున్నాయి అంటే నెక్స్ట్ కౌంట్ మందే. కాబట్టి మనం సేఫ్గా ఉండాలంటే పరిసర ప్రాంతం మన పర్యావరణం బాగా పెట్టుకోవాలి. దీంట్లో ముఖ్యంగా వస్తే నేను చెప్పినట్టు లీడింగ్ బై ఎగ్జాంపుల్, మన ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి. పిల్లలకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు అది చెప్పాలి, వాళ్ళకి చెప్పక ముందు మనం వాడకుండా చూసుకోవాలి. తర్వాత మొక్కలు, ఇప్పుడు రేపు June 5th ఉంది, కంపల్సరీ ఎక్కడో ఒక మొక్క నాటాలి. ఆ మొక్క నాటిన తర్వాత ఆ పిల్లోడికి చెప్పి, బాబు ఇది నువ్వు ఎలాగైతే 1st స్టాండర్డ్, 2nd స్టాండర్డ్, 3rd స్టాండర్డ్, 4th స్టాండర్డ్కి వెళ్తున్నావో ఆ వెళ్ళినప్పుడు ఈ చెట్టు కూడా ఎట్లా పెరుగుతుంది మానిటర్ చేయాలని చెప్పాలి. ఈ షుడ్ ఓన్ ఇట్ అప్, ఇది నా చెట్టు, ఇది నేను వేసిన చెట్టు అని. సో జనరలీ మనం ఈ రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేయడానికి ఒక మనిషి రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేయాలంటే 14 చెట్టు కావాలండి. అంటే 1:14 రేషియోలో యాక్చువల్లీ చెట్టు మనుషులు ఉండాలి మనం. ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తే ఎన్ని చెట్లు నాటాం మనం ఇప్పుడు వరకు? మినిమం 14 చెట్టు నాటాలా, మినిమం. అంతకుమించి ఎక్కువ వేస్తే సంతోషం, మినిమం 14 చెట్టు నాటాలి. సో కాబట్టి అట్లీస్ట్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ 1. ఎక్కడో ఒక చోట స్కూల్లో, కాలేజీలో, ఇన్స్టిట్యూషన్లో లేదా మన ఇంటి దగ్గర కంపల్సరీ చెట్టు నాటాలి. నాటిన చెట్టుని మనం పెంచి పోషించాలి. దాంతో పిల్లలకు కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చెట్టుకి కూడా ప్రాణం తెలుసు కదా,
అవి మాట్లాడవు కానీ కథలో కానీ దానికి కూడా పల్సెస్, ఇంపల్సెస్, ఎమోషన్స్ చెట్టు కూడా ఉంటాయి. మా ఇంట్లో అమ్మమ్మ ఆవిడ ఏం చేస్తారు, ప్రతిరోజు చెట్టుకి వెళ్ళి మాట్లాడుతూ నీళ్ళు పోస్తారు. నేను ఎందుకు మాట్లాడుతున్నా, అది వినిపించదు కదా అంటే, లేదు అది వినిపిస్తుంది, అది నాతో మాట్లాడుతుందని. ఇది అప్పుడు అమ్మ చెప్తుంటే నాకు అర్థం కాలేదు. నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ ఇప్పుడే చెప్పారు. అది మా అగ్రికల్చర్ చదువుతున్నప్పుడు ఏదో లిటరేచర్ చదువుతుంటే ఒక రీసెర్చ్ తీసి చూశాను. 2 సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో జస్ట్ దానికి మంచిగా నీళ్లు పెట్టడము, మంచిగా మాట్లాడడము, దానికి నువ్వు బాగున్నావు, నువ్వు మంచిగా పెరుగుతున్నావు, నీ ఆకులు బాగున్నాయి, చాలా చక్కగా ఉండవు అంటే ఇలా నవ్వుతూ మాట్లాడతాడు సైంటిస్ట్. ఇంకొక సెట్ ఆఫ్ ప్లాంట్స్కి అదే నీళ్లు పోస్తున్నాడు కానీ మాట్లాడు, తిడతాడు తిరిగి, నువ్వేం బాగా పెరగట్లేదు, నువ్వు ఆకులు బాగలేదు, ఇంకా నువ్వు పండ్లు ఇవ్వలేదు, ఫ్రూట్స్ ఇవ్వలేదు. సేమ్ ప్లాంటే 2 ఎక్స్పెరిమెంట్లు చేసి చూస్తే ఆఫ్టర్ 3 months ఏ చెట్టు అయితే మంచిగా మాట్లాడి మంచిగా దాంతో అనుబంధం పెట్టుకున్నాడో ఆ చెట్టు మంచిగా పూలు ఇచ్చింది, మంచిగా పండ్లు కూడా ఇచ్చింది. ఏ చెట్టు అయితే ట్రీట్మెంట్ ఒకటే కానీ తిట్టుతూ విసుక్కుంటూ ఆ చెట్లు పెంచడం, అది పూలు ఇవ్వలేదు, పండ్లు రాలేదు. సో అంటే చెట్లు కూడా మీరు చెప్పేది వింటాయి, మీతో ఇంటరాక్ట్ అవుతాయి. అంటే డైరెక్ట్గా అవ్వవు, మనం డైరెక్ట్గా చెప్పలేవు కానీ దే విల్ ఫీల్ యువర్ పల్సెస్. కాబట్టి దాన్ని కూడా మనం ఎలాగైతే పిల్లల్ని కాపాడుకుంటామో, ఎలాగైతే మన ఇంట్లో పెద్దల్ని కాపాడుకుంటామో, అలాగా మొక్కలు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలియజేసుకుంటూ మీకు అందరికీ ఆ ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చారు, పిల్లలతో మంచిగా ఆర్ట్ చేస్తున్నారు. ఈ సందేశాన్ని మీకే కాకుండా ప్రతి ఒక్కరికి పంచండి, ప్రతి ఒక్కరి దీని గురించి తెలియజేయండి. మన సమాజాన్ని, మన ప్రకృతిని మనం కాపాడుకుంటే కంపల్సరీగా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము, ప్రకృతి ఆరోగ్యంగా ఉంటుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఇప్పుడు మెయిన్ కన్సర్న్ ఏంటి, హెల్త్. చిన్న పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒబేసిటీ, తెల్ల జుట్టు వచ్చేస్తున్నాయి, జుట్టు పడిపోతున్నాయి. అంటే వై? బికాస్ వెన్ వేర్ ఇన్ ఎన్విరాన్మెంట్ వేర్ దర్ ఇస్ నో సస్టైనబిలిటీ. అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం పీల్చే గాలి, తాగే నీళ్లు, తినే ఆహారంలో అన్ని చోట పొల్యూషన్. మైక్రో ప్లాస్టిక్ కణాలు తల్లి పాలలో కూడా వచ్చేస్తున్నాయంటే ఇంకెక్కడ వదిలేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్, బట్ హూ డిడ్ దిస్ పొల్యూషన్? సో ఎక్కడో తిరిగి అది ఫైనలీ ఇట్ కమ్స్ టు అస్ ఓన్లీ. కాబట్టి వీ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. ఓకే, వేరే వాళ్ళు ఏం చేస్తారో చేయరా సెకండరీ. యాజ్ ఏ ఇండివిజువల్ మనం ఏం చేస్తున్నాం, వాట్ ఆర్ వీ డూయింగ్, వాట్ ఆమ్ ఐ డూయింగ్? ఈ క్వశ్చన్ చేసుకుని ముందుకు వెళ్తే కంపల్సరీ ఒక మంచి రోజు వస్తుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఈ రెస్పాన్సిబిలిటీని అర్థం చేసుకొని సమాజాన్ని గ్రీన్గా, క్లీన్గా, సస్టైనబుల్గా ముందుకు తీసుకెళ్లే ఆ హోప్ అయితే కంపల్సరీగా ఉంది. మిమ్మల్ని చూస్తే ఆ హోప్ ఇంకా ఎక్కువ అయింది. ఆ పిల్లలు వేస్తున్న డ్రాయింగ్ ఇప్పుడే చూసేసాను, చాలా చక్కగా చేస్తున్నారు. అందులో అందరికీ అవగాహన ఉంది వాళ్ళకి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎంగేజ్మెంట్ వాళ్ళ దాని గురించి అర్థం చేసుకున్నారంటే వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు కంపల్సరీగా ఈ సమాజాన్ని, ప్రకృతిని కాపాడే పనిలో ఉంటారని సందర్భంగా నమ్ముతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.